నిఫ్టీ కిందికి వస్తుంది కానీ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇది కొంచెం తేడానే. ఈరోజు కొంచెం జాగ్రత్తగా గమనించుకొని చేయాలి. ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్తుందంటే మనం దేన్ని ట్రేడ్ చేయాలో అర్థం కాదనమాట. నిఫ్టీ గ్రీన్లో ఉంది, నిఫ్టీ ఏమో రెడ్లో ఉంది. 15 minutesలో చూసుకుంటే మంచి మూమెంట్ ఏమి ఇచ్చింది. మామూలుగా 20,000 రెసిస్టెన్స్ ఉండాలి. ఇది రెసిస్టెన్స్ 20,000. దాన్ని బ్రేక్ చేసి పైకి పోయిందంటే 20,200 వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. 20,200 20,200 దగ్గర రెసిస్టెన్స్. ఒకవేళ పోయిన ఎక్కడ పోయినా కానీ ఇంకా రివర్స్ అవ్వాల్సింది. ఇది ఇప్పుడు టయాన్ని బట్టి 9:45 దాటింది కాబట్టి ఇంత క్యాండిల్ పడితే పైకి వెళ్ళిపోద్ది. సాయంత్రం దాకా పోతే నిదానంగా, లేదా రివర్స్ వచ్చైనా పైకి పోవాలి. ఇవి రెండు సమానంగా ఉన్నాయి. గ్రీన్ సమానంగా ఉన్నాయి, రెడ్ సమానంగా ఉన్నాయి. కాకపోతే పెద్ద కంపెనీలు రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఆప్షన్ చేయను 20,000 దగ్గర పుట్స్ బాగా కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. $20,073. ఇక్కడ ఏది అంత పెద్ద సంఖ్య కనబడట్లేదు. 57, 20,100 దగ్గర ఉన్నాయి. 20,200 దగ్గర ఉంది ఒకటి. ఇవి మాత్రం పక్క పక్కనే ఉన్నాయి. వుడ్స్ కల్లి కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఈరోజు. ఇవన్నీ ఫ్రెష్ కాంట్రాక్ట్స్. ఈ పొడుగొచ్చినవి మొత్తం అయ్యాయి అన్నమాట. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అది ఎక్కువ కూడా కాదు, ఒక 40 పాయింట్స్ వరకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి పోవచ్చు. లేదా మార్కెట్ కొంచెం గ్రీన్గానే ఉంది, ఎక్కువ శాతం అదే ఉంది కాబట్టి ఈరోజు బయింగే బెటర్. ఇది 22,000 దాటి కొంచెం పైకి పోతే ఈరోజు బై చేద్దాం అనుకున్నా. కనీసం 22,200 కానీ వచ్చినా కానీ పుట్టు పై చేద్దాం అనుకున్నా. ఈ నుంచి ఫాలో వచ్చింది. కానీ ఇది అక్కడికి పోకుండా ఇక్కడనే రివర్స్ అయింది. ఇది రెసిస్టెన్స్. ఈరోజు అంత మార్కెట్ కింద కూడా పడేటట్టు కనపడలేదు. దీన్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. 20,000 రెసిస్టెన్స్, 20,200, 20,200 ఫిన్ నిఫ్టీలో రెసిస్టెన్స్, 20,000 సపోర్ట్. ఈ లైన్ క్రాస్ చేసిన అప్ సైడ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదా దీన్ని టచ్ చేసి రివర్స్ రావచ్చు. ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చే ఛాన్సులు ఉండొచ్చు. ఇది క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ 20,200 ఈరోజు హైయెస్ట్ రెసిస్టెన్స్. దీన్ని దాటిపోదు. 20,250 వరకు కూడా నిన్నటి హైవే కాబట్టి అక్కడ వరకు వెళ్తే ఛాన్సెస్ ఉండొచ్చు అనుకుంటున్నా, కానీ నో గ్యారంటీ. ఇది ఈ గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ చేసింది, మంచి ఫాల్ వచ్చింది కిందకి. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఉంది, 19 రూపీస్ 17 రూపీస్ ఉంది.
ఇక్కడికి వచ్చేది 40 రూపీస్ అయింది, 20,100. మంచి ప్రాఫిట్ వచ్చేది, ఇక్కడ మిస్ అయిపోయింది. అంతే, మనం కొనాలనుకుంటాం ఒక్కోసారి కొనలేము, అదే ప్రాబ్లం. మంచి ఛాన్స్ అంటే ఇది అనమాట. ఇది రీటెస్ట్ చేసింది అనుకోని మనం బై చేసి ఉంటే, పుట్టు బై చేసి ఉంటే దాదాపు 22 పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుందో తెలియదు, ఎక్కడ వరకు. ఇందాక రిలయన్స్ బాగా పైకి పోయింది, ఇక్కడ మళ్ళీ బ్రేక్ వేసింది. రిలయన్స్ ఈ మూమెంట్ని చూసి ఇక్కడ వరకు పోతుంది అనుకున్నా. 29 డే క్యాండిల్లో నిఫ్టీ చూసుకుంటే 15 డేస్ నుంచి నాకు ఇదే సినారియో కనపడుతుంది అనమాట. ఒకరోజు రెడ్ క్యాండిల్, ఒకరోజు గ్రీన్ క్యాండిల్, ఒకరోజు రెడ్, ఒకరోజు గ్రీన్, ఇట్లా మొత్తం వరుసగా అట్లే వచ్చింది చూడండి. అయినా కానీ అది అప్ సైడ్ ట్రెండ్ అయిపోయింది. ఇది బ్యాంక్ మానిటరీ రోజు కాబట్టి ఆ రోజు మీటింగ్ ఉండడం వల్ల ఇది కింద పడిపోయింది. ఇది ఒకటి. తర్వాత మళ్ళా సేమ్ రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్. మరి రేపు ఎట్లుంటుందో తెలియదు. రేపు మరి లెక్క ప్రకారం రెడ్డే రావాలి. రెడ్ క్యాండిల్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడిపోతే అది కరెక్ట్ అయినట్టే లెక్క. మొత్తం రేపు రెడ్ కలర్ వచ్చే ఛాన్సెస్, అంటే రెడ్ కలర్ రావాలి, ఇక్కడ నుంచి రెడ్ కలర్ రావాలి కదా. 21,500 లేదా 550 వరకు వస్తే